అసలు సికింద్రాబాద్ మొత్తం ఎట్టిపోయింది. సికింద్రాబాద్ మొత్తం కూలిపోయిందా? ఎట్లా వస్తాడు చెప్పాను కదా. ఎట్లా ఇలాంటి మంచి వెదరు ఇక్కడికి రా, ఇలాంటి మంచి వెదరు ఇక్కడికి రా. ఒక మెంబర్ ఉన్నారు కూడా అక్కడే. మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఇంట్లో ఉన్నా, మంచిగా రిలాక్స్ అవుతున్నా. కానీ ఎందుకో ఒక్కసారైనా ఇలా బయటికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి వెదర్ ని చాలా మిస్ అయిపోయా. ఈ ఒక 2 months నేను చాలా మిస్ అయిపోయా. తిరుపతి ట్రావెలింగ్, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం అన్నీ అయిపోయినాయి. కానీ 2 months ఒక చిన్న సిచ్యువేషన్ బాగాలేక, అదొక బ్యాడ్ సిచ్యువేషన్ అనుకోవాలి. బట్ గుడ్ వచ్చినా గుడ్ అనుకోవాలి, గుడ్ వచ్చినా కూడా గుడ్డే అనుకోవాలనుకోండి. కాకపోతే సమ్ టైమ్స్ ఒక మూమెంట్ మనం కింద పడిపోతాం అంటాం కదా. 2 months అలా కిందకి పడిపోయి ఇప్పుడే ఇలా లెగుస్తున్నా నేను. మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ కి నా ఫేస్ చూపించుకునే నా టైం వచ్చింది. ఇక్కడికి రా. ఆడు ఎట్లా పోతున్నాడు బ్రో? బ్యాక్ సైడ్ చూస్తుండు. మనకే గర్ల్స్ ఉంటే బాగుంటుండే, ఈ రైడ్ కి గర్ల్ ఉంటే బాగుంటుండే. యూ హేట్ గర్ల్ బ్రో? ఎందుకు బ్రో మీరు ఎందుకు హేట్ చేస్తారు? నమస్తే సార్. ఆ సార్ మనకు తెలిసినోడే. అవును బ్రో, గర్ల్ ఎందుకు హేట్ చేస్తావు? అమ్మో ఈ వర్షంలో చలికి కూడా హీట్ తెప్పించావు బ్రో నువ్వు. నిజంగా ఈ చలికి వణుకుతూ ఉండేవాడిని నేనైతే. నీ యొక్క మాట హీట్ తెప్పించింది. ఏ మాట తెలుసా? అందరికి ఉండేది మైనస్. నీ కెరియర్ లో ఉంది, నా కెరియర్ లో ఉంది. కానీ తీసేసా నేను. ఈ లవ్లు, ఈ రిలేషన్షిప్ అంతే. బట్ నో అమ్మ నాన్న రైట్ ఎగ్జాక్ట్లీ బ్రో. అమ్మ నాన్న చూపించిన ప్రేమనే ఇష్టపడాలి. అండ్ గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఎందుకు అవుతారు రా? అరే గ్రీన్ రండ్రా. ఓకే, గ్రీన్ పడ్డది. మొత్తం రోడ్ అంతా మనకే ఖాళీ ఉంది. ఈ 2 months మిస్ అయిపోయాను బ్రో నేను. ఈ 2 months నేను ఇంత హ్యాపీనెస్ ని మిస్ అయిపోయా. ఈ వర్షంలో రైడ్ తీయడం, ఆ చెట్లను చూస్తే గ్రీన్ కలర్ లో కనబడడం, ఒక బస్సు. అరే ఇదేంది బాయ్ ఫుల్ ట్రాఫిక్. పోయినామంటే పోతామంటే ఇంకా వెళ్ళిపోవడం మంచిది. అస్సలు అటొద్దు, ఎందుకంటే మనం పోవాల్సిందంటే. కాబట్టి ఒక పని చేద్దాం. అలా ఎట్లా తిప్పుకున్నారో చూసారు కదా. మన బ్రదర్ కి కూడా మన డ్రైవింగ్ నచ్చిందంట. ఎంత బాగుందో వెదర్. చూస్తుంటేనే నిజంగా వెదర్ కి ప్రాణం ఉండుంటే హగ్ చేసుకునేటోండి. హగ్ చేసుకున్నా అంటే తేడాగానే అనుకోకండి. అది ఇష్టంతో హగ్, ఫ్రెండ్లీ హగ్ అంటారు దాన్ని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేస్తా అంటే ఇంకా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ బ్రో. మీ యొక్క రైడ్ ని ఇలా ఎంజాయ్ చేస్తున్నా అంటే ఈ ఆటో ఏంది, కార్ ఏంది, ఈయన ఇట్లా నడుపుడు ఏంది, అసలు ఏంది అర్థం కావట్లేదు ఈ జీవితానికి. ఈయనేందో ఈ ప్రపంచంలో ఎందుకున్నాను అనేది ఒక హోప్ గుర్తుకొస్తుంది నాకు. ఇక్కడ ఈ వర్షంతో ఇట్లా ఆడుకోవడం జరిగింది. వర్షం పడుతుంది కదా, నా వీడియో అంతా మబ్బు అవుతుంది గాయస్, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము మబ్బు కాకుండా అంటే మనం ఏం చేయలేము. సో మనం కేర్ఫుల్ గా మనం డ్రైవింగ్ అయితే చేస్తాం. మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ మీకు తెలుసు కదా. ఐఎమ్ రైడర్ యువర్ ట్రావెల్ వెంకట్ అనే ఉండే ఫస్ట్. దానికన్నా ముందు ట్రావెల్ వెంకట్ అనే రైడర్ అనేది ఉండేది. మీకు తిరగాలి అని హైదరాబాద్ అనిపించినప్పుడు నాకు కూడా ఒకసారి హైదరాబాద్ ఇలా మిస్ అయినప్పుడు ఇలా తిరుగుతాం. అంటే యాజ్ ఆఫ్ నా మీరు నేను సేమ్. ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎంజాయ్ చేసేస్తా. దానికి ఈ టైమింగ్ లోనే ఎంజాయ్ చేయాలి, ఈ టైమింగ్ లో ఎంజాయ్ చేయొద్దు, ఈ టైం అసలు టైమే కాదు అనే వర్డ్స్ నేను అస్సలు వినను. అనుకునే మూమెంట్స్ ఈ క్షణం నీదే ఉంది కదా, ఎంజాయ్ చేయాలి. అట్లనే పరిస్థితులు, విపత్తులు చూసి అప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే, పరిస్థితుల వల్ల విపత్తులు, ఈ 2 కలిసిన శరీరాలు వదులుకోలేనంత వీడంగా, అదేదో ఉంటది కదా డైలాగు. ఇప్పుడు నేచర్ కి నేను అట్లున్నా. హైదరాబాద్ ఒకవేళ తిరగాలి అనుకున్నప్పుడు ఇలా తిరుగుతా. యూట్యూబ్ రన్ చేస్తూ దగ్గర 1.5 year అయిపోయింది బ్రో. గ్రీన్ పట్టది, ముందుకు వెళ్దామంటే సైడ్ పడాలి. రైట్. ఎప్పుడైనా మనం ట్రాఫిక్ లో ఇక్కడే, నేను ఫస్ట్ ఉన్నప్పుడు నా బండి ఇక్కడ ఆపాడు. ఆయననే అనుకుంటా పోలీసు సారు.
ఫస్ట్ నేను బండి కొన్నప్పుడు బండికి నెంబర్ ప్లేట్ లేదు, అప్పుడు పట్టుకున్నారు ఇక్కడ. ఫస్ట్ టైం ఆ జిందగీలో ఫస్ట్ టైం పట్టుకోరు. అప్పుడు అన్ని ప్రూఫ్లు చూపించడం వల్ల వెళ్ళిపోయా. ఇంకా పేరుంది మీ పేరు మన అందులో, ఎందుకు ఆ పేరు అందులో? అది బస్ కాక కృష్ణా ఉందా, కానీ చేంజ్ కాలే. సో మనం ఇంకా సుచిత్ర అంటున్నా, ఇదేంది సుచిత్ర వెళ్ళిపోయి జమాన్ అయిపోయింది రా, సికింద్రాబాద్ కు వచ్చినా అని చెప్పురా వెంకట్గా. అదే అదే గాయస్, ఇప్పుడు నేను సికింద్రాబాద్ కు వచ్చిన. సికింద్రాబాద్ దగ్గర ఏదో పైన ఏదో మూవీ ఉంది ఆగురాబాయ్. ఈ లెఫ్ట్ సైడ్ కి మీరు చూస్తే ఆనందం. కంట్రోల్ రా వెంకట్, కంట్రోల్. కొద్దిగా వెనకకి వెళ్దామా? వద్దొద్దు ప్లీజ్ రా, అస్సలు వద్దు. ముందే చూడు, గ్రీన్ పడ్డది రా, అందుకే ముందు చూడరా అంటున్నా. అన్నా సికింద్రాబాద్ అంటారా బాబు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాబట్టి ఫేమ్ ఉంది. సికింద్రాబాద్ వేరే లెవెల్ ఒకప్పుడు, జర తగ్గింది. బోనాలకి అంత ఖతర్నాక్ ఉంటది ఇక్కడ. సికింద్రాబాద్ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే సికింద్రాబాద్. వేరే లెవెల్ జరుగుతాయి ఇక్కడ. గల్లీ గల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు పబ్లిక్ చాలా మంది ఉంటారు. వీళ్ళందరు 90 బ్యాచ్ అంటారు వీళ్ళని. జర వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వెనక చూసే లోపు మీ పర్సులు కానీ పాకెట్లు ఉంటే, వెనక జోబులో ఉంటే రపక్మని ఎగిరిపోతాయి. ఆ బ్యాచ్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి. సికింద్రాబాద్ అంటేనే గుర్తుపెట్టుకోండి, నార్మల్ ప్లేస్ అయితే కాదు. సికింద్రాబాద్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇట్లా ముట్టుకునే లోపు రపక్మని ఎగిరిపోతాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, ఎప్పటి నుంచో పూర్వకాలం టెంపుల్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే మన స్కూల్ కూడా ఉంది, కాలేజ్ కూడా ఉంది. రావుతలేడు ఇంకైతే అస్సలు ఆగట్లే ఆటో మనకి. రే ఏంటి ఈ వాటర్ నాకు ఎంత పడ్డాయా, నా వాటర్ కూడా నీకు ఎంత పడాలి? పడ్డాయి వాడికి. వాడు ముందు పోతుండా, చెప్పాను కదా ఎట్లా పడతా అట్లా వచ్చేస్తారు. అది వాడు చూస్తుంటానే నేను చెప్పిన ఎందుకు. ఇగో ఆ ముందుండేటోడు అయితే ఇగో ఎట్లా పోతున్నాడు, ఎట్లా పడితే వీడొకడు తయారయ్యండు. పోతున్నా సూపర్, వీడైతే మంచిగా దారిచ్చిండు. ఇంకోటి అయితే వెనక చూడకుండా వచ్చేసిండు. అదే నా ప్లేస్ లో బస్సు ఉంటే ఇట్లా ముద్దు పెట్టుకొని అట్లా ఎగిరి కొడతదాన్ని. ఒకప్పుడు నేను ఇక్కడికి వస్తే ఫుల్ బస్సులు ఉంటుండే, ఇట్లా వెళ్ళడానికి ప్లేసే ఉండేది కాదు. ఇప్పుడు వెళ్ళడానికి ప్లేస్ దొరికింది. ఎంత రిలాక్స్ గా పోతున్నా ఈ వర్షంలో ఎంజాయ్ చేసుకుంటూ. మళ్ళా నా బ్యాక్ సైడ్ నా బ్రో నేను. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఈ వెదర్ మొత్తం సవక ఈ వెదర్ మొత్తం చాలా చవక. ఎంత చవక అంటే నేచర్ అందిస్తుంది. మనం ఇక సికింద్రాబాద్ లోపలికి కొడదాము. మన బ్రదరే కదా తెలిసిన ఆయన. సికింద్రాబాద్ లోపలికి వస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా? అస్సలు బాగాలేదు. అసలు సికింద్రాబాద్ లోపలికి వస్తే ఫీలింగ్ అసలు టూ బ్యాడ్. సికింద్రాబాద్ మొత్తం ఎట్టిపోయింది. సికింద్రాబాద్ మొత్తం కూలిపోతా. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇన్నిసార్లు సికింద్రాబాద్ లో ఉన్నా కానీ ఇన్నిసార్లు హైదరాబాద్ లో ఉన్నా కానీ సికింద్రాబాద్ ఇలా అయిపోయిందని తెలుసు. బ్రో నేను ఎక్కడ దింపాలి బ్రో? ఇక్కడ వర్షం పడుతుంది. ఏంటో వర్షాల బాబు.